వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. తన భార్య మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు. రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించామని ఈ సందర్భంగా కొండా మురళి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బీసీల అభ్యున్నతికి పనిచేస్తానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలుస్తోందని చెప్పారు. ఒకరి గురించి కామెంట్ చేయనని, తనకు ప్రజాబలం ఉందని అన్నారు. చాలా కేసులకే భయపడలేదని, భయం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నానని కొండా మురళి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తప్పించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొంతమంది ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న బాధ్యత కాబట్టి ఆయన చేసుకు కూడా మరి కంపల్సరీ చేస్తా. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం. తన కూతురు పరకాల నుంచి పోటీ చేసే విషయం తనకు తెలియదని అన్నారు కొండా సురేఖ. సుష్మిత ఆలోచనలు తప్పు పట్టలేమని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు తనకు ఇచ్చిన శాఖలను న్యాయం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. రూల్స్ ప్రకారమే తాను పని చేస్తున్నానని చెప్పారు. డిపార్ట్మెంటులో ఉన్న ఫైల్స్ అన్ని పరిశీలించుకొచ్చానని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి తప్పు చేయలేదని, మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా స్పందించనని కొండా సురేఖ తెలిపారు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ ఆలోచన. అది దానికి వంశపారంపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈస్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, కానీ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించేది. ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్తో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రి